గైస్ మన సబ్స్క్రైబర్ లోకల్ సోల్డరింగ్ రెడ్ అనేది ఎలా తయారు చేయాలని అడిగారన్నమాట. సో ఈ వీడియో దానికోసమే. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్. హే గైస్, ఇవాళ మన వీడియోలో వితౌట్ ఎనీ కాస్ట్ సోల్డరింగ్ రెడ్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో మన సబ్స్క్రైబర్లు అడిగారు కదా దాని గురించి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఒక పెన్సిల్ అనేది కావాలి. ఈ పెన్సిల్ని ఏం చేయాలంటే మనకి ములుకు కనపడుతుంది కదా, ములుకు కనపడేలాగా చెక్కాలన్నమాట కొంచెం దూరం వరకు. సో ఇక్కడైతే నేను వీడియోలు చూపిస్తాను చూడండి గైస్. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. మన వీడియోస్ అనేవి వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. అలాగే మన ఛానల్లో ప్రతి వెన్స్డే కూడా మన వీడియో అయితే ఉంటుందన్నమాట. సో అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలి కింద కామెంట్ చేస్తే దాన్ని బట్టి అయితే మీకు వీడియోస్ అయితే చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్ కదా అలాగనమాట. ఇక్కడ చూస్తే కనుక ముక్కులు అనేవి కొంచెం ట్రై చేస్తున్నప్పుడు కొన్ని ఇరిగిపోయినాయి అనమాట. సో అలా ఇరుక్కోకుండా కొంచెం జాగ్రత్తగా అయితే వాడండి. ఇలా దీని మీద కూడా చేయొచ్చు, కానీ ఏంటంటే మనకి హీట్ అవ్వడం వల్ల మనకి కాలిద్ది అనమాట. అందుకని నేను అలా చేయలేదు. సో పెన్సిల్ ఉండటం వల్ల ఏంటంటే కొంచెం వరకు మీకు కొంచెం కాపాడుద్ది. సో ఇక్కడ చూసారు కదా ఎన్ని ముక్కలుగా అయిందో, అలా ముక్కలుగా అయిందనమాట. లాస్ట్కి సట్టిన తర్వాత ఇంకొన్ని గైస్ నేను ఇక్కడైతే చేసాను. సో నేను ఇక్కడ కనెక్షన్ చేసాను, ప్రాబ్లమే లేదు, నేను మీకు వివరంగా చెప్తాను. సో గైస్ ఏమీ లేదనమాట. ఫస్ట్ సింపుల్గా స్టెప్ టు స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనుక మీరు చూస్తే గ్రాఫైట్ ఉంది కదా, ఆ గ్రాఫైట్లో ఒక వైర్ అని చెప్పి పైన ఇచ్చుకున్నాను అప్పర్ కేజ్లో చిన్న లైట్గా అనమాట. చాలా జాగ్రత్తగా చేయండి, చాలా జాగ్రత్త చేయాలి, లేదంటే మళ్ళీ ఇంత ఇరిగిపోయిన చూసారా అలా ఇరిగిపోతుంది అనమాట గ్రాఫైట్లో. సో ఇక్కడ కింద కూడా ఒకటి ఒక వైర్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనుక చూస్తే సోల్డరింగ్ అనేది వర్క్ అయింది, మీకు చేసే ముందు చూపించాను అనమాట. అయితే అది వర్క్ అయితే అవుతుంది. ఇంకొన్ని కాసి ఒక లిడ్ తీసుకోవాలి, సోల్డరింగ్ లిడ్ తెలుసు కదా మీకు సోల్డరింగ్ లిడ్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ కనుక మీరు చూస్తే ఒక వైర్ అనేది పైన ఇచ్చాను, ఇంకో వైర్ అయితే కనుక గ్రాఫైట్కి కింద సైడ్ ఇచ్చాను పెన్సిల్ దగ్గర. సో ఇప్పుడు ఇక్కడ 2 వైర్స్ ఉన్నాయి కదా, ఈ 2 వైర్స్ అనేది కనెక్షన్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు నా దగ్గర ఒక కేబుల్ అయితే తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ పవర్ బ్యాంక్ ఉంది కాబట్టి పవర్ బ్యాంకులు పెట్టి అయితే చూపిస్తాను. ఇక్కడ కేబుల్లో కనుక మీకు 4 వైర్లు ఉన్నాయి కదా, దాంట్లో 2 వైర్స్ అంటే ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్, అంటే రెడ్ ఒకటి బ్లాక్ ఒకటి. మీరు కనెక్షన్స్ ఎలాగైనా ఇచ్చుకోవచ్చు, పైకి రెడ్ ఇచ్చి కింద బ్లాక్ ఇచ్చుకోవచ్చు, లేదంటే కింద రెడ్ ఇచ్చి పైన బ్లాక్ ఇచ్చుకోవచ్చు, మీకు ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా నీ కనెక్షన్ అయితే చేసి చూపిస్తాను చూడండి. సో చాలా జాగ్రత్తగా చేయండి, చిన్న పొరపాటు చేసినా మొత్తం అయితే పోతుంది. అలాగే గైస్ చెప్పే కదా 1K అయితే నేను ఐవైట్ ప్రొడక్ట్ చేస్తానని చెప్పి మీది ఆలస్యం అనమాట. 1K చేయగానే నేను ఆటోమేటిక్ అయితే మీకోసం చేస్తాను. సో మీది ఆలస్యం, కొంచెం స్పీడ్గా చేయండి. నెక్స్ట్ అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు కనుక వీడియోలోకి వచ్చేస్తే నేను ఇక్కడ పవర్ బ్యాంక్ అయితే పెట్టి చూపిస్తాను. సో పవర్ బ్యాంక్ పెట్టగానే ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది, అంటే అది అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఇలా ఒక 5 మినిట్స్ దాకా అయితే ఉంచండి, ఎందుకంటే బాగా గ్రాఫైట్ అనేది హీట్ అవ్వాలి కాబట్టి 5 మినిట్స్ దాకా అయితే ఉంచండి. 5 మినిట్స్ దాకా ఉంచడం వల్ల ఏంటంటే ఆ హీట్ అనేది అవుతూ ఉంటుంది. సో 5 మినిట్స్ దాకా ఉంచితే సరిపోతుంది. సో 5 మినిట్స్ తర్వాత మీరు కనుక సోల్డరింగ్ లిడ్ అనేది తీసుకొని దానికి అలా అంటిస్తే నేను చూపించాను కదా ఎగ్జాంపుల్ కింద, అలా అయితే వర్క్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు కావాల్సిన వీడియో చేసి పెడతాను. సో గైస్ వీడియో చూసినందుకు థాంక్స్. జై హింద్.